వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో పోలింగ్ సమయం పెంచిన ఈసీ, సాయంత్రం 6 వరకు ఓటు వేసేందుకు అవకాశం. బీజేపీని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదన్న రేవంత్. కేసీఆర్కు ఈసీ షాక్, 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం. పేదలకు పథకాలు అందాలా వద్దా? బాబుకు ఓటేస్తే మోసపోతామన్న జగన్. రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా తయారు చేశారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావమన్న బాబు. ఉద్యోగాలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. జగన్ ప్రభుత్వంపై పవన్ విమర్శలు. రిజర్వేషన్లు రద్దు చేయనివ్వం, కాంగ్రెస్ విష ప్రచారం చేస్తుందన్న అమిత్ షా. పేదలకు సాయం చేస్తుంటే పెత్తందారులు తట్టుకోలేకపోతున్నారని, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. ఏలూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు చేస్తున్న మంచి పని ఏంటి అంటే ఒకటేనా గుర్తుకు వస్తుందని ప్రశ్నించారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేశానన్న వ్యక్తి పేరు చెబితే పేదవాడికి చేసిన ఒక మంచి పనైనా గుర్తుకు వస్తుందని సీఎం జగన్ ప్రశ్నించారు. ఈరోజు మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. 2014లో చంద్రబాబు సంతకం పెట్టి హామీల వర్షం కురిపించారు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఇవన్నీ చేశారో లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు జరుగుతా ఉన్నది రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతా ఉంది అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. జరుగుతా ఉన్న సంఘర్షణ ఒక క్లాష్ వార్. పేదలు ఒక వైపున ఉన్నారు, పెత్తందారులు మరో వైపున ఉండి ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో మన వైఎస్ఆర్ సిపి మీ బిడ్డ జగన్ పేదల పక్షము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాడు తలెత్తుకుని. మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు దాదాపుగా 1,44,00,000 కుటుంబాలు. అంటే మన జనాభాలో 90% దాదాపుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలే. వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను. వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ వార్షిక ఆదాయం 5 లక్షల దాకా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఈ రోజు ఇస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళు దాదాపుగా మన జనాభాలో 95% మందికి ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పేదల జాబితాలోకి రారా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ రోజు జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈ రోజు జరుగుతా ఉన్నది రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతా. సీఎం జగన్ ఏపీని మాఫియాల రాజ్యంగా తయారు చేశారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మైనింగ్, లిక్కర్, శాండ్, ల్యాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావమని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదికను కూల్చి పాలన ప్రారంభించారని ధ్వజమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రజల ఆస్తులను మాయం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఇది జగన్ ల్యాండ్ గ్రంబింగ్ యాక్ట్ అన్నారు. వైసీపీకి ఓటేస్తే ప్రజల భూములు గోవిందా అన్నారు. ప్రజల ఆస్తులపై ప్రజలకు హక్కు ఉండదన్నారు. బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి గోయిందా గోయిందా. ఇంతమంది బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు, రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్ లో. మీకు ఎక్కడ కూడా రికార్డులే ఉండవు. మీకు ఈ రోజు పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా. మీ భూమి ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. మీకు అది మీ తాత ఇచ్చాడా, మీ ముత్తాత ఇచ్చాడా, మీ నాన్న ఇచ్చాడా ఒకసారి ఆలోచించుకోండి. కానీ మీ భూమి పైన సైకో ఫోటో,
వాళ్ళ నాన్న ఇచ్చాడు ఆ భూమి, వాళ్ళ తాత ఇచ్చాడు ఆ భూమి. మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. రేపటి నుంచి మీ భూమి మీది కాదు, మనం అందరం బానిసలం. ఆయన ఏం చెప్తే, ఆయన ఎవడికి రాసిస్తే వాడికే భూమి అయిపోతుంది. మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది. మొన్నటి వాళ్ళకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలనే బలమైన లక్ష్యంతో కూటమి ఏర్పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గంజాయి పండించే వైసీపీ నాయకులు లాభాల్లో ఉన్నారని ఆరోపించారు. మండపేట వారాహి విజయబేరిలో పాల్గొన్న పవన్ వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ద్వారంపూడి కుటుంబం దోచుకోవడమే పనిగా పెట్టుకుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అన్నిటికంటే ప్రజల భవిష్యత్తే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. మాటిచ్చానంటే దానికి కట్టుబడి ఉంటారని పవన్ చెప్పారు. ఇప్పుడు దున్నాన భూమి ప్రతిదీ కూడా జగన్దే. దున్నాన భూమి ప్రతిదీ ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి వెళ్ళిపోద్దో, లేదా పిల్లి సుభాష్ చంద్రగారి గారికి వెళ్ళిపోద్దో, ఎవరికి వెళ్ళిపోద్దో తెలియదు. రేపు పొద్దున అన్నిటికంటే దారుణం ఏంటంటే, మీ స్థలాన్ని ఎవరిని కబ్జా పెట్టారనుకుందాం. కబ్జా పెడితే మనం ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్ తేలకపోతే కోర్టులో కేసేస్తాం. ఇప్పుడు కోర్టులో కేసేయడానికి లేదంట, మళ్ళీ వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరే కూర్చోవాలంట. దానికి ఒక సపరేట్ బెంచ్ ఏర్పాటు చేస్తారంట. వాళ్ళు ఇద్దరు కలిసిపోతే మన ఆస్తి అంతే గల్లంతు పోయింది, గాల్లో దీపమే. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలంట. హైకోర్టుకి వెళ్ళడానికి నేనే 100 సార్లు ఆలోచిస్తా, ఇంత పెద్ద పార్టీ నడుపుతా. సగటు ఒక ఎకరం రైతు కానీ 150 గజాల స్థలం ఉన్న ఒక సగటు మనిషి కానీ వెళ్ళగలడా హైకోర్టు దాకా? మీరు ఆలోచించండి. ఇలా చేస్తున్నారు దున్నేవాడి. వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన కుంభకోణాల్లో విజయసాయి ఏటు అన్నారు. విశాఖపట్నంలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా పెట్టేస్తాడని అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాడని, ఆయనకు ఓటేస్తే జనం నెత్తి మీద కప్పు కూడా ఉండదన్నారు. విశాఖపట్నంలో ఎక్కడన్నా ఖాళీ భూమి దొరికితే చాలు ఏకంగా ఆ భూమిని కబ్జా చేసిన వ్యక్తి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. పారుపాటున ఆ వ్యక్తికి మనం ఓటేస్తేనా మన ఇంటి పైన ఉన్న కప్ప కూడా ఎత్తుకెళ్ళిపోతాడు. అమ్మ ఆయన ఒకవేళ మన ఇంటికి వస్తే దయచేసి మీరు ఇంటి బయట కూడా రావద్దు, అక్కడనే రాసుకుంటాడు. ఓహో ఈ ఇల్లు బాగుంది, ఈ ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఇల్లు కొట్టేయాలని ఆలోచించే వ్యక్తి. ఆ వ్యక్తిని అడుగుతున్నా, మీరు జోనల్ కోఆర్డినేటర్ గా విశాఖపట్నంలో ఉండే కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్క ఉద్యోగం విశాఖపట్నం తీసుకొచ్చారా? ఈ రోజు ఏకంగా విశాఖపట్నానికి గంజాయి అడ్డగా మార్చేశారు ఈ వ్యక్తులు. కానీ ఇక్కడ ఒక వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఒక వ్యక్తి నిలబడుతున్నారు. ఆయన పేరు విజయసాయిరెడ్డి. రిజర్వేషన్లను రద్దు చేయడం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు రాజకీయ కార్యాచరణను బీజేపీ ఎంచుకుందని అన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేయడమే బీజేపీ ఎజెండా అన్నారు. ఈ విషయంపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకే తనపై అక్రమ కేసులు మోపారని రేవంత్ ఆరోపించారు. సిద్ధాంతాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఒక రాజకీయ కార్యాచరణను ఎన్నుకున్నారు. ఆ రాజకీయ కార్యాచరణ పేరే భారతీయ జనతా పార్టీ. ఏ విధంగానైనా రాజ్యాంగాన్ని మార్చి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను, ఆ తర్వాత ఇచ్చిన కులాల ప్రాతిపదికన ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే వాళ్ళ ఎజెండా. భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఆర్ఎస్ఎస్ యొక్క ఈ రిజర్వేషన్ల రద్దు సిద్ధాంతం మీద చర్చ జరగడంతో ఎన్నికల ప్రయోజనాలు దెబ్బ తగులుతుందేమో అని భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ విషయం చర్చ జరగకుండా శాయశక్తుల ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే నా మీద ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ స్వయంగా కేంద్ర హోంశాఖనే ఫిర్యాదు చేసి నా మీద అక్రమ కేసులు పెట్టి, ఆ అక్రమ కేసుల నోటీసు నాతో పాటు గాంధీ భవన్ కి వచ్చి ధైర్యంగా మాకు నోటీసులు ఇచ్చి ఈ రోజు ఢిల్లీలో హాజరు కావాలని హుకుం జారీ చేసి, ఎన్నికల్లో నెగ్గడానికి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని వినియోగించినట్టు ఇప్పుడు ఢిల్లీ పోలీసులు నా మీద ప్రయోగం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులను ప్రయోగించడం వల్ల తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం భయపడుతుంది అనుకుని తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు అండగా నిలబడకుండా మీ ముందు లొంగిపోతానని ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈ హోదా
ఖచ్చితంగా రిజర్వేషన్లను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ చేపడుతున్న కుట్రను తిప్పికొట్టడానికి తప్పకుండా ఈ బాధ్యతను నేను ఉపయోగిస్తా. ఈ గెజిట్ నోటిఫికేషనే ప్రధానమైన ఆధారం. మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఈ రాజ్యాంగం మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ కమిషన్ చైర్మన్గా వారితో పాటు 10 మంది సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన నాకు తెలిసి జస్టిస్ జీవన్ రెడ్డి గారు కూడా ఇందులో సభ్యులు. వీరే కాదు, ప్రతిభా భారతి గారు తండ్రి వారు కూడా ఈ 10 మందిలో ఒకరని నేను భావిస్తున్నా. వాటి వివరాలు మీడియా మిత్రులు ఒకసారి సేకరించాలి. నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుని చేసి ఫిర్యాదుదారులు ఎవరు? భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది, తెలంగాణలో శాఖ ఉంది, భారతదేశం అంతుంది, ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు. వాళ్ళు ఎవరు చేయలే. నా మీద ఫిర్యాదు చేసి నేమేచ్చే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆగ మేఘాల మీద దేశ భద్రతకి ఏదో ముప్పు వచ్చినట్టు, దేశ స్వతంత్రమే కోల్పోతున్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు రావాలని. ఢిల్లీ పోలీసు మాత్రమే కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తారు. ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కాబట్టి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ హోంశాఖ, కేంద్ర హోంశాఖ, కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కింద ఉంటాయి ఈ 2 శాఖలు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అమిత్ షా గారి నియంత్రణలో పనిచేసి అక్కడ హోం గార్డును ట్రాన్స్ఫర్ చేయాలన్నా అమిత్ షా గారే చేయాలి. ఇవాళ ఆ పోలీసులను ప్రయోగించి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసి మళ్లీ ఓట్లు అడగాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని, ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుస్తామన్న రేవంత్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. గ్యారంటీ ఆగస్టు 15 అన్నాడు, మిగతా గ్యారంటీల గురించి మాట్లాడడం లేదు. మరి రోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ భూమి కదిలిపోతా ఉంది. కాబట్టి ఈరోజు ఏదో పొడిచేస్తాను, పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తానని మరి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తన కాళ్ళ కింద తాను భూమి కదులుతా ఉంటే ఏమి చేయాలో, ఏమి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ఏదైనా ఒక ప్రభుత్వం ఏ ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు కూడా మా ట్రాక్ రికార్డ్ ఇది, మేము ఇప్పుడు చేస్తున్నాము, మేము ఇచ్చినటువంటి హామీలు ఇవి, మేము అమలు చేశాము. తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పై అవమానకరంగా, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఈసీ కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. గత నెల ఏప్రిల్ 6న కేసీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే పట్టించుకొని ఎన్నికల కమిషన్ తనపై నిషేధం విధించడమేంటని ప్రశ్నించారు. 48 గంటలు తనని నిషేధిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు అంతకు రెట్టింపు పనిచేస్తారని అన్నారు. కాంగ్రెస్ దుష్ట పరిపాలన వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. బీజేపీ వల్ల ప్రజలకు ఏ ఒక్క మేలు జరగలేదన్నారు. నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు
ఆత్మహత్యలు చేసుకున్నారు. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక పని జరిగిందా ఈ దేశంలో? 15 లక్షల రూపాయలు వచ్చినాయా ఎవరికన్నా? మోడీ 15 లక్షలు ఇస్తానడు వచ్చినాయా? మరి ఏమొచ్చినట్టు మోడీ కాలంలో? బేటీ పడావో బేటీ బచావో, అమృత్ కాల్, మనుకాల్, మశానం కాల్ అన్ని నినాదాలే తప్ప ఏ ఒక్క కూడా పని జరగలే. అందుకే నేను మిమ్మల్ని బడా కార్పొరేట్లు అదానీ అంబానీలకు 14.5 లక్షల కోట్ల రుణాలను మోదీ మాఫీ చేయలేదని బండి సంజయ్ కిషన్ రెడ్డి రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మన దేశంలో పెట్రోల్, డీజిల్ దొరకదు, ముడి చమురును తీసుకొచ్చి ప్రాసెస్ చేసి అమ్ముతుంటారు. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు ముడి చమురు బ్యారెల్ ధర $100, ఇవాళ $84 అయిందన్నారు. ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి కదా, దేశంలో ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు మోడీ గారు, కానీ భారతదేశం మొత్తంలో ఏ కార్మికుడు ఆదాయం డబుల్ కాలేదు, ఏ రైతు ఆదాయం డబుల్ కాలేదు. కానీ ఒకే ఒక్క వ్యక్తి 609వ స్థానం నుంచి 2వ స్థానానికి మాత్రం ఎగబాకిడు. ఒకనే ఒక ఆయన. ఎవరైనా? ప్రపంచ కుబేరుల జాబితాల్లో మోడీ వచ్చినాడు 609వ స్థానం అయినది, కానీ ఆయన 2వ స్థానానికి మాత్రం వచ్చిండు. ఆయన సంపద రెట్టింపు కాలేదు, ఆయన సంపద లక్షల రెట్లు పెరిగింది. ఎందుకు? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లను తేరగా ఆయన కట్టబెట్టిండు. ఎల్ఐసీలకు వెళ్ళి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు, ఈపీఎఫ్లకు వెళ్ళి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. అంటే ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుంది. పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆయన ఏం కొంటాడు? కొనుడు ప్రభుత్వ రంగ సంస్థలనే కొంటాడు ఆయన. గట్లా ఇది హైలైట్. వాళ్ళే పెట్టుబడులు పెడతారు, మన సొమ్మే పెడతారు. ఎల్ఐసీలు ఉన్నది మన సొమ్మే కదా, ప్రజల సొమ్ము. ఈపీఎఫ్లు ఉన్నది మీ సొమ్ము, కార్మికుల సొమ్ము, ఉద్యోగుల సొమ్ము. ఈ రెండిట్లకి వెళ్ళి పైసలు ఎండ పెట్టుబడి పెడతారు. అదానీలా అదాని ఏం కొంటాడు? మళ్ళీ ప్రధాని అమ్మే ఆస్తులు కొంటాడు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కొంటాడు. ఇగో ఇది మోడీ గారి యొక్క అద్భుతమైన పరిపాలన. గత 10 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుతమైన రైతుల. లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 4వ దశలో ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వడగాలులు, ఎండల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు పోలింగ్ సమయాన్ని ఈసీ పెంచింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీలు భారీ వాగ్దానాలతో, ఉచిత పథకాలతో మేనిఫెస్టోను విడుదల చేశాయి. రాయలసీమ కరువు మాత్రం ఏ పార్టీకి పట్టలేదు. అధికార వైసీపీ కానీ, తెలుగుదేశం, జనసేన కూటమి కానీ తమ మేనిఫెస్టోలో రాజకీయ కరువు నివారణకు స్పష్టమైన ప్రణాళికలు ఏవీ ప్రకటించలేదు. 4.5 ఏళ్లుగా దారుణమైన కరువుతో రాయలసీమ అల్లాడిపోతుంది. 4 జిల్లాల్లో 87 మండలాల్లో జనం కటకటపడుతున్నారు. వర్షాభావం కారణంగా 2020 నుంచి ఖరీఫ్లో 50% సాగు అయితే రబీలో సాగు 20% కన్నా తక్కువే. భీషణ వాగ్దానాలు చేస్తున్న పార్టీలకు సీమ కరువు పట్టదా? వర్షాభావంతో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో దుర్భర పరిస్థితి నెలకొంది. రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఖరీఫ్ లేదు, రబీ లేదు, 4 ఏళ్లుగా సాగు సాగడం లేదు. 87 మండలాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. మరికొన్ని మండలాల్లోనూ వర్షాభావమే. పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడిన అనంతపురం జిల్లా రైతాంగం ఇక్కట్ల పాలయ్యారు. సాగు యోగ్యమైన పంట పొలాల్లో 83.67% బీడు వారింది. రాయలసీమ రతనాలసీమ అంటాయి రాజకీయ పార్టీలు. రాయలసీమ గత 4 ఏళ్లుగా తీవ్ర కరువుతో అల్లాడుతున్నా రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సంస్థలు పట్టించుకోవడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో పర్యావరణం, జలవనరుల నిర్వహణకు సంబంధించి అంశాలు ప్రస్తావించాయే తప్ప శాశ్వత జలవనరుల కల్పన, నిర్వహణ, ఆగ్మెంటెడ్ ఇరిగేషన్ వాటర్ ప్రాజెక్టుల ద్వారా కరువు నివారణకు సంబంధించి నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయలేదు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనకట్టలు, నీటి వనరుల నిల్వను మెరుగుపరచడం, భూగర్భ జలాల పెంపు అంశం ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్థలను, రైతులను, పంచాయతీలు, గ్రామ సభలు, మున్సిపాలిటీలను నీటి నిర్వహణ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే అంశాన్ని ప్రస్తావించింది. నీటి లభ్యత, నీటి వనరుల పెంపునకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి కృషి యోజన కింద 2.55 మిలియన్ హెక్టార్లకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని, సమర్థవంతమైన నీటి నిర్వహణ కోసం సాంకేతిక ఆధారిత నీటిపారుదల కార్యక్రమాలను అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ, బీజేపీ, జనసేన మేనిఫెస్టో కానీ రాయలసీమ కరువు నివారణకు స్పష్టమైన ఒక్క ప్రతిపాదనను కూడా మేనిఫెస్టోలో పేర్కొనలేదు. ఏ పార్టీ మేనిఫెస్టో కరువు మౌలిక కారణాలపై దృష్టి పెట్టలేదు. శాశ్వత ప్రాతిపదికన కరువు పరిష్కరించడానికి ఖచ్చితమైన ప్రణాళికను అందించలేదు. శాశ్వత నీటి వనరుల సృష్టి, నిర్వహణ, నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా కరువు నివారణకు గణనీయమైన చర్యలను మేనిఫెస్టోలో ప్రస్తావించనే లేదు. జాతీయ స్థాయి పార్టీలు సమగ్ర పరిశోధనతో రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టి స్పష్టమైన పరిష్కారాలను సూచించాలని వ్యవసాయ రంగ నిపుణులు కోరుతున్నారు. కానీ రాజకీయ పార్టీకు ఆ ఊసే పట్టదు. రాయలసీమలో దాదాపు 11 లక్షల హెక్టార్ల సారవంతమైన నల్ల ఒండ్రు నేల ఉంది. ఈ ప్రాంతంలో ప్రధాన పంట వేరుశెనగ. వర్షాభావం వల్ల పంట సాగు గమనీయంగా తగ్గింది. 4 ఏళ్లుగా రుతుపవనాలు చిన్న చూపు చూడడంతో 50% పైగా పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రైతుల పరిస్థితి ఏమంతా మెరుగ్గా లేదు. కడప బిడ్డ అయినా కరువు పరిష్కారానికి మేనిఫెస్టోలో స్పష్టమైన వాగ్దానాలేవీ చేయలేదు. కేసీ కెనాల్ రైతులు తప్ప మిగతా రైతులు 50% భూముల్ని బీడు పట్టేశారు. మేనిఫెస్టోలో సీమలో సాగు ప్రాజెక్టుల ప్రస్తావన ఉంటుందని ఎంతగానో ఆశించిన రైతులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో 83.67% వర్షాధార వ్యవసాయమే. చిత్తూరు జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణంలో 52.79% మెట్ట సాగు. మెట్ట భూముల సాగు విస్తీర్ణంలో కర్నూలు జిల్లా 79.2%తో, వైఎస్ఆర్ జిల్లా 60.93%తో ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. ఈ జిల్లాలో రైతులకు బావులు, బోరుబావులే దిక్కు. ఈ భూములపై ఆధారపడ్డ 82% రైతులు, రైతు కూలీలు ఆర్థికంగా మరింత కుదేలే పేదరికంలో మగ్గిపోతున్నారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం వల్ల ప్రయోజనం లేదు. దీంతో ఆదోని, కళ్యాణదుర్గం, మడకశిర, కదిర్లోని చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు బెంగళూరు, ఇతర నగరాలకు వలసపోతున్నారు. ఏపీ రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఈ మధ్య 63 తీవ్ర కరువు మండలాలుగా, 24 సాధారణ కరువు మండలాలుగా ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం ప్రకాశం జిల్లాలో 31 మండలాలు, కర్నూలులో 18, అనంతపురంలో 14, నంద్యాల జిల్లాలో 13, నెల్లూరులో 10, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 మండలం ఉన్నాయి. నిరుడు నవంబర్లో 103 కరువు మండలాలను ప్రకటిస్తే ఎక్కువ రాయలసీమ మండలాలే. దీంతో మరిన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి తక్షణ సహాయం అందించాలని, కరువు సహాయక పనులు చేపట్టాలని రాయలసీమ రైతాంగం కోరుతోంది. భవిష్యత్తులోనైనా రాయలసీమ కరువుపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాలని, తమ మేనిఫెస్టోలో కీలక పథకాలు ప్రకటించాలని ఆశిద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఓ నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కస్టడీలో ఉన్న అనుజ్ తపన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులకు గన్స్ అందించినట్లు అనుజ్పై ఆరోపణలు ఉన్నాయి. ముంబైలోని హీరో సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో 2 దుండగులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం నిందితులను వెంటనే పట్టుకోవాలని సూచించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన 2 నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచిన తర్వాత జైలుకు పంపించారు.
ఇవాళ ఆ ఇద్దరిలో అనుసు తప్పన అనే నిందితుడు పోలీసుల కస్టడీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు హుటాహుటిన అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.